ఈరోజు మనము బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. మనం తరచుగా ఈ మధ్య అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్‌తో పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు. సో, అది ఫ్రీక్వెంట్‌గా ఈ మధ్య చాలా కామన్‌గా అయిపోయింది. సో, దాని గురించి మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఏజ్ వైస్‌గా వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి అన్‌మ్యారీడ్ గర్ల్స్ కూడా ఈ మధ్య కన్సీవ్ అయ్యాము అని చెప్పి వస్తున్నారండి. సో, దానికి మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా ఎలాంటివి పద్ధతులు వాడొచ్చు అనేది చూద్దాం. సో, ప్రీ మ్యారిటల్ సెక్స్ లేదా అన్‌మ్యారీడ్ గర్ల్స్ ప్రెగ్నెన్సీ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ ఈజ్ ద బర్త్ కంట్రోల్ ఆప్షన్ ఏంటి అని అంటే ఫస్ట్ యూసేజ్ ఆఫ్ కాండోమ్స్. అది కూడా ప్రాపర్‌గా యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదు అని అంటే కాండోమ్స్ యూజ్ చేయడం వల్ల ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 14/100 కేసెస్‌లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి దాంతో పాటుగా మనము బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని అంటారు. 21 డేస్ పిల్స్ అంటాం కదా! అది యూజ్ చేస్తే కొంచెం బెటర్ ఎఫికసీ అనేది ఉంటుంది. అంటే ఫెయిల్యూర్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. బట్ బర్త్ కంట్రోల్ పిల్స్ తోటి మనము ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది ప్రివెంట్ చేయలేం కాబట్టి, సో, వాటితో పాటుగా కాండోమ్స్ అనేది యూజ్ చేస్తే కొంచెం ఆ ఇన్ఫెక్షన్స్ కూడా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ ఫర్ లైక్ యంగ్ గర్ల్స్, అన్‌మ్యారీడ్, ప్రీ మ్యారిటల్ సెక్స్ అలాంటి వాళ్ళకి ఇవి సజెస్ట్ చేస్తాము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రీసెంట్‌గా మ్యారేజ్ అయ్యి యంగ్ కపుల్స్ అని అంటారు కదా! అంటే మాకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు, కొంచెం స్పేసింగ్ కావాలి అనుకునే వాళ్ళకి వాట్ ఆర్ ద బెటర్ ఆప్షన్స్ అనేది చూద్దాం. వాళ్ళకి కూడా బర్త్ కంట్రోల్ పిల్స్ లైక్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఏవైతే ఉన్నాయో అదే బెటర్ ఆప్షన్ అండి. ఎందుకనంటే మనం అలాంటి వాళ్ళకి కాపర్టీ లూప్స్ కానీ వేరే వేరే సజెషన్స్ అనేవి మనం చెప్పం. జనరల్‌గా ఓన్లీ టాబ్లెట్స్ యూజ్ చేసుకున్నా లేదా కాండోమ్స్ అనేది ప్రాపర్‌గా యూజ్ చేసుకున్నా దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్. నెక్స్ట్ కమింగ్ ఆల్రెడీ ఒక బేబీ ఉండి అంటే కొంచెం గ్యాప్ కావాలి సెకండ్ బేబీ ప్లాన్ చేసుకోవడానికి మినిమమ్ ఒక 5 ఇయర్స్, 4 ఇయర్స్ అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి కాపర్టీ అంటే లూప్ గర్భసంచి లోపల కాపర్టీ డివైస్ అనేది వేస్తాము. సో, దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్. ఎందుకనంటే దానికి ఎక్స్‌పైరీ అనేది ఒక 5 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారో అది ఆ టైంలో వచ్చి ఆ లూప్ తీపిచ్చేసేసుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇట్లా ఆల్రెడీ ఒక కిడ్ ఉండి స్పేసింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కాపర్టీ డివైస్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు, కాకపోతే మేము సర్జరీకి వెళ్ళడానికి భయపడుతున్నారు అనుకునే వాళ్ళు కూడా ఫస్ట్ మనము లూప్ వేసుకోవచ్చు. కాకపోతే అండ్ లూప్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి రేర్‌గా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ ద ట్యూబెక్టమీ. ట్యూబెక్టమీ ఈజ్ ద పర్మనెంట్ మెథడ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ అని అంటాం. సో, ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ట్యూబెక్టమీ చేయించుకోవాలి అని అంటే బేసిక్‌గా లాప్రోస్కోపీ ఈజ్ ద సేఫ్ ప్రొసీజర్. అంటే మనకేం కట్ చేయకుండా చిన్న కీ హోల్ సర్జరీ ద్వారానే ట్యూబ్స్ అనేది కట్ చేసుకొని పర్మనెంట్‌గా ప్రెగ్నెన్సీ రాకుండా అనేది చేసుకోవచ్చు. దాన్ని మనము ట్యూబెక్టమీ అని అంటాం. సో, దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ బర్త్ కంట్రోల్. లైక్ సో, ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా టెంపరరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్ ఆఫ్ బర్త్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో, టెంపరరీ మెథడ్స్ కింద బర్త్ కంట్రోల్ పిల్స్ లాగా లైక్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లేదా కాండోమ్స్, ఇంకా కాపర్టీ డివైజెస్ లేదా డెలివరీ అయిన వాళ్ళకి రీసెంట్‌గా డెలివరీ అయ్యి మళ్ళీ కాంట్రసెప్షన్ లాగా ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. డిపోట్ ఇంజెక్షన్స్ అని చెప్తాము. సో, 3 మంత్స్‌కి ఒకసారి ఇంజెక్షన్స్ వేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. లేదు మాకు పర్మనెంట్ మెథడ్ కావాలి అని అంటే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ కానీ ఓపెన్ ట్యూబెక్టమీ అని అంటాము. సో, దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్. ఇలాంటి మెథడ్స్ అనేవి మనము యూజ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రాకుండా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. థ్యాంక్ యూ.